నమస్తే మిత్రులారా. గత కొద్ది కాలంగా దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏకతాటిపైకి వచ్చి ఐక్యతను కూడగట్టుకుంటున్నాయి. ఏ విషయాల మీద ఐక్యతను కూడగట్టుకుంటున్నాయి అనేది ఒకసారి మనం చర్చించుకుందాం. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అంటే డీలిమిటేషన్ తీసుకొచ్చేటటువంటి ఆలోచన విధానం ఉంది. 2026 సంవత్సరంలో డీలిమిటేషన్ చేసేటటువంటి ఆలోచన చేస్తున్నది. రెండవది, దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలపై హిందీని బలవంతంగా రుద్దాలనేటటువంటి ఆలోచన మరొక ఆలోచన. మూడో ఆలోచన, దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతున్నాయో మనం పంపిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి కడుతున్నటువంటి పన్నులు రూపాయి కడితే 10 పైసలు కూడా వస్తలేవు అనేది ఒక చర్చ. ఈ మూడు చర్చల మీద దక్షిణాది రాష్ట్రాలు ఒకటై ఒక తాటి మీదకి వచ్చి కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఐక్యతను కూడగట్టుకొని ఈ సమస్యలపై చర్చించుకుంటుంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది? దక్షిణాది రాష్ట్రాల ఐక్యతను చీల్చడానికి కొంతమంది వ్యక్తులను సెలక్షన్ చేసి పెట్టుకున్నది. ఆ వ్యక్తులు ఎవరో ఒకసారి అతని పేరు నేను చెప్తా, నిజమా కాదా అతని మాటలను బట్టి మీరు చెప్పండి. పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో మాట్లాడుతున్నటువంటి మాటలు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఏవైతున్నాయో కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ అంటే కేంద్రం ఏది చెప్తే అది ఎట్టి పరిస్థితుల్లో దక్షిణాది రాష్ట్రాల ఐక్యతను చీల్చాలి. పవన్ కళ్యాణ్ గారు ఒకసారి అతని మాటలు ఒకసారి మీరు వినండి. ఈ దేశంలో రాజకీయ నాయకులలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన అన్ని మాటలు అన్ని అబద్ధాలు ఏ రాజకీయ నాయకుడు కూడా ఇంతవరకు మాట్లాడలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి మనం ఎందుకు చర్చించుకుంటున్నాం అంటే పవన్ కళ్యాణ్ ఆంధ్ర, మనది తెలంగాణ. అయితే ఆంధ్ర కూడా దక్షిణ భారతదేశ రాష్ట్రాలలో ఉన్నది కదా. అయితే ఈ ఆంధ్రతో పాటు ఈ మన అందరి ఈ దక్షిణాది రాష్ట్రాల ఐక్యతను చీల్చడానికి కేంద్ర ప్రభుత్వం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని సెలక్షన్ చేసి పెట్టుకున్నది. ఆయన మాటలు ఒకసారి మీరు వినండి. ఎన్నికలకు ముందు జనసేన పార్టీ పెట్టిన కొత్తలో ఎన్ని అబద్ధాలు ఈ దేశంలో నాకు తెలిసి ఏ రాజకీయ నాయకుడు కూడా అన్ని అబద్ధాలు అనలేదు. పుట్టుక కానించి, మతం కానించి, ప్రాంతం కానించి, భాష కానించి ఎన్ని 1,00,000 అబద్ధాలు ఆడినటువంటి వ్యక్తి ఎవరైనా ఎవరు అంటే పవన్ కళ్యాణ్ గారు. నీవు ఏడ పుట్టినావు అని అడిగితే ఒకసారి నేను ఒంగోలులో పుట్టినా అంటాడు, ఒకసారి నేను వైజాగ్లో పుట్టినా అంటాడు, ఒకసారి ఇంకో కాడ పుట్టినా అంటాడు. వాళ్ళన్నీ ఏమంటున్నావు అతని మాటలు? పుట్టినప్పుడు పవన్ కళ్యాణ్ పుట్టినప్పుడు అంట మా అమ్మకు నొప్పులే తెలియదంట. ఎన్ని అబద్ధాలు అంటే మా అమ్మ పురిటి నొప్పులు లేకుండానే కన్నది పవన్ కళ్యాణ్ అంటాడు. మోడీ గతంలో ఒకసారి నేను బయోలాజికల్ గా అన్నాడు కదా, అసలు నేను ఏదో అంటే స్వయంగా నేను దేవునికి పుట్టిన వ్యక్తిని అని చెప్పుకోవడానికి కొన్ని మాటలు మాట్లాడించాడు. ఆ విధంగా నాగేంద్ర బాబు ఏమంటున్నాడంటే మా అమ్మ పవన్ కళ్యాణ్ పుట్టినప్పుడు మా అమ్మకు నొప్పులే రాలేదని. భాష విషయానికి వస్తే హిందీ అవసరం లేదు, నాకు హిందీ రాదు, నాకు ఇంగ్లీష్ రాదు అంటాడు. తెలుగు చాలా గొప్పది అని అంటాడు. చదువు విషయానికి వస్తే నేను 10th క్లాస్ 4 సార్లు ఫెయిల్ అయినా, నేను ఇంటర్మీడియట్ వరకే చదువుకున్నా, నాకు ఇంగ్లీష్ రాదు అంటాడు. ఓ దగ్గర పోయి ఇంగ్లీష్ మాట్లాడతాడు, ఓ దగ్గర పోయి హిందీ మాట్లాడతాడు. ఎన్ని అబద్ధాలు మీరు ఒకసారి ఆయన వీడియో చూస్తే ఈ దేశంలో రాజకీయ నాయకుడు ఆడనన్ని అబద్ధాలు, ఎన్ని 1,00,000 అబద్ధాలు. మతం విషయం కాడికి వస్తే నేను ముస్లిం మతం, నేను గొడ్డు మాంసం తిన్నాను అంటాడు. నేను క్రిస్టియన్ మతం, నా పిల్లలు రష్యాలో బాప్టిజం తీసుకుంది నా బిడ్డలు అని అంటాడు. కొడుకు ముచ్చట అంటే చెప్పలేదు, కొడుకు ఏ మతమో చెప్పలేదు, మరి కొడుకు దగ్గర సంబంధాలు ఉన్నాయో లేవో తెలియదు, కానీ కొడుకు విషయం అయితే చెప్పలేదు. బిడ్డలు మాత్రం క్రిస్టియన్ అని అన్నాడు. నేను నా బిడ్డే క్రిస్టియన్ మతం పుచ్చుకుంటా అంటే సంతోషంగా పుచ్చుకోమని చెప్పిన అని అంటాడు. ముస్లిం పండుగలు అయితే టోపీ పెట్టుకుంటాడు, నేను ముస్లిం మతంలో ఎందుకు పుట్టలేదు అని ఎన్నోసార్లు అన్నాడు. క్రిస్టియన్ మతం వాళ్ళ విందులో వాళ్ళ పండుగలప్పుడు పోయి మీరు స్వయంగా దేవుని బిడ్డలు, మీ దగ్గర నేను ఎలాంటి అబద్ధాలు ఆడాను, మీ దేవుని బిడ్డలతో నేను అబద్ధాలు ఆడాను అంటాడు. క్రిస్టియన్ మతం చాలా గొప్పదని అంటాడు. ఇవన్నీ అయిపోయిన తర్వాత చంద్రబాబు రాజకీయాలలో ఫలితాలు సాధించినటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ తోటి అంటగట్టుకొని రాజకీయాలలో క్లిక్ అయి ఇవన్నీ అయిపోయిన తర్వాత సనాతన ధర్మం ముచ్చుకున్నారు.
ఇప్పుడు మనం ఆయన పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న మాటలకు ఇప్పుడు మనకు అర్థమయ్యే విషయాలు, నాకు అర్థమయ్యే విషయం ఏంటంటే, గతంలోనే పవన్ కళ్యాణ్ ను బీజేపీ పార్టీ క్యాచ్ చేసింది. క్యాచ్ చేసి గెలవలేనటువంటి పవన్ కళ్యాణ్ ను తెలుగుదేశం పార్టీ తోటి టైఅప్ చేయించి అతని ఈ కులం విషయం వస్తే కూడా ఏడైతే కులం వద్దు, నాకు ఏ కులం అయితే కులం విషయం చెప్తే నాకు అరికాల నుంచి నెత్తి దాకా కాలుతుందని అంటాను. అయితే ఏదైతే కులం వద్దన్నాడో వాళ్ళ కమ్యూనిటీ ఎక్కువ ఉన్న నియోజకవర్గంలో నిలబడి గెలిచింది. ఇన్ని అబద్ధాలు ఇప్పుడు మనం చెప్పుకునే విషయం ఏంటంటే, ఇన్ని అబద్ధాలు, 1,00,000 అబద్ధాలు కూడా ఎందుకంటే గతంలోనే పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వం క్యాచ్ చేసిన ఇప్పుడు అనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం క్యాచ్ చేసి తెలుగుదేశం పార్టీతో టైఅప్ చేయించి ఏ విధంగా ఈ దక్షిణాది రాష్ట్రాలు ఒకటవుతున్నాయి, ఈ ఒకటవుతున్నటువంటి దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రాని కలవనియండి. ఆంధ్రాని కలవనియొద్దు అంటే ఒకప్పుడు హిందీ అంటే మీది మీ భాష ఏంది, మీ భాష ఉత్తరాధిపత్యం దక్షిణ భారతదేశం మీద రుద్దుడు ఏందని రొమ్ము గుద్దుకొని చెప్పినటువంటి వ్యక్తి ఇవాళ హిందీ అంటే ఎంత గొప్పది, హిందీని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? మీరు తెలుగు సినిమాలు హిందీ రాష్ట్రాల్లో నడిస్తలేవా అంటే మీకు డబ్బులు అయితేనే కావాలి, హిందీ వద్దా, హిందీని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అని అంటారు. మన నాయకులు, ఇక్కడ నాయకులు భావించేటటువంటి ఇవన్నీ పరిస్థితులు ఏంటంటే, హిందీ భాషను రేపు తీసుకొస్తే కాంపిటీషన్ ఎగ్జామ్లలో హిందీ భాషలోనే ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ హిందీ భాషను ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఉన్నాయి కాబట్టి దీర్ఘ దృష్టితోటి హిందీ భాషను వ్యతిరేకిస్తున్నారు. అంటే దేశం ఐక్యంగా ఉండాలని కోరుకుంటూనే హిందీ భాషను వ్యతిరేకిస్తున్నారు. నియోజకవర్గాల సంఖ్య దగ్గరికి వచ్చే వరకల్లా రేపు దక్షిణాది రాష్ట్రాల నియోజకవర్గాలు అంటే రాష్ట్రంలో నియోజకవర్గాల సంఖ్య పెరిగితే నష్టమేం లేదు, కానీ దేశంలో పార్లమెంట్ లో నియోజకవర్గాల సంఖ్య పెరిగిందనుకో దక్షిణాది రాష్ట్రాలు వివక్షతకు గురవుతాయి. ఇప్పటికే వివక్షతకు గురవుతున్నాయి. ఆ ఉద్దేశం మీద ఇక్కడ దక్షిణాది రాష్ట్రాలని ఒకటే ఆ సమస్యల మీద చర్చించుకుంటున్నారు. పన్నుల విషయానికి వస్తే ఇక్కడ మనం పన్నులు కడుతున్నాం, వాళ్ళు మనం కట్టే పన్నుల కేంద్ర ప్రభుత్వంలో 10 పైసలు కూడా పన్నులు పంపిస్తలేరు అన్న విషయం మీద ఎన్ని రకాలైతే నష్టపోతున్నావు, కేంద్ర ప్రభుత్వం ఎన్ని రకాల దోపిడీ చేస్తున్నావు, ఆ దోపిడీకి వ్యతిరేకంగా దక్షిణాది రాష్ట్రాలు ఒకటైతుంటే లక్షల అబద్ధాలు ఆడేటటువంటి పవన్ కళ్యాణ్ దక్షిణాది రాష్ట్రాలలో ఆంధ్రాని కలవకుండా అక్కడ తమిళనాడులో కూడా కొంతమందిని పెట్టుకున్నారు. అక్కడ ఇప్పుడు ఆయన విజయ్ అయినా వచ్చిండు, మరి ఆయన రేపు ఏం మాట్లాడతాడు తెలుస్తుంది. బీజేపీ ఏజెంటా పవన్ కళ్యాణ్ లెక్క కాదా అనేది రేపటి నాడు తెలుస్తుంది. ఇప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటలు మాత్రం మీరు ఒకసారి ఆలోచించండి. ఖచ్చితంగా బీజేపీ కేంద్రంలో అధికారం ఉన్నటువంటి బీజేపీ పార్టీ దక్షిణాది రాష్ట్రాల ఐక్యతను దెబ్బతీయడానికి మాట్లాడిపిస్తున్నటువంటి మాటలు. ఇప్పుడు మనం ఒకసారి ఆలోచిస్తే రేపు 22వ తారీఖు నాడు దక్షిణాది రాష్ట్రాల మినిస్టర్లు, ముఖ్యమంత్రులు అందరినీ స్టాలిన్ గారు వాళ్ళతో సమావేశం పెట్టి ఈ సమస్యలు మేము మాట్లాడాలని స్టాలిన్ గారు జరుగుతున్నారు. ఇవన్నిటిని దెబ్బతీయకుండా వీళ్ళని యూనిటీ కాకుండా ఉండాలని హిందీ భాష ఎందుకు వద్దు, మన ఈ దేశంలో లేమా, ఈ రకమైన మాటలు మీరు దేనికి వ్యతిరేకిస్తున్నారు? హిందీని దేనికి వ్యతిరేకిస్తున్నారు? ఆయన మాట్లాడిన మాటలు చూస్తే రొమ్ము గుద్దుకొని హిందీ అవసరం లేదు, అసలు మీరు ఉత్తరాధిపత్యం ఏందండి అని మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ ఈ రోజున మనందరూ రేపు వచ్చే సమస్యల మీద కూర్చొని చర్చించుకునేటటువంటి క్రమంలో దక్షిణాది రాష్ట్రాలు మీరంతా యూనిటీ ఏమవసరం, హిందీని వ్యతిరేకిస్తే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, పార్లమెంట్ డీలిమిటేషన్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, పన్నులు మనకు పన్నులు మనకు బడ్జెట్లో కేటాయిస్తలేరా, ఇవన్నీ కూడా మాటలు మీరు ఒకసారి బాగా గమనించండి. ఆయన మాట్లాడేటటువంటి మాటలు కేవలం మన దక్షిణాది రాష్ట్రాల ఐక్యతను దెబ్బతీయడానికి మాట్లాడుతున్నటువంటి మాటలే తప్ప అతని నోటి నుంచి వస్తున్న మాటలు కావు. ఇప్పుడు మనం ఆలోచిస్తే క్రిస్టియన్ గా కొద్ది రోజులుండి, ముస్లింగా కొద్ది రోజులుండి, మతం లేదంటే కొద్ది రోజులుగా ఉండి, నేను కమ్యూనిస్ట్, నేను నక్సలైట్నే కావాలనుకున్నటువంటి చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ నాకే మతం లేదు, నాకే కులం లేదు, కొద్ది రోజులు ప్రజాస్వామ్యం గొప్పదంటాడు, ఎమ్మటే మళ్ళీ తెల్లారి కమ్యూనిజం గొప్పదంటాడు, ఎమ్మటే మళ్ళీ కొద్ది రోజులకు రెండు గొప్ప కావని కూడా అంటాడు, కొద్ది రోజులు క్రిస్టియన్ మతం అంటే మహోన్నతమైన మతం అంటాడు, కొద్ది రోజులు ముస్లిం మతం అంటే మహోన్నతమైన మతం అంటాడు. అసలు నేను బీపు తినాలని ముస్లిం మతంలో ఉంటే నేను బీపు తినేవాడిని అని అంటాడు.
ఎన్ని రకాల మాటలు అంటే ఈ ప్రాంతాలు కూడా ఏ ప్రాంతం పోతే ఆడనే వచ్చినాయి అంటారు. చదువుకున్న దగ్గర పోతే చదువు గొప్పది అంటారు, చదువు రాని దగ్గర పోతే చదువు గొప్పది కాదు, చదువు రాకుండా మంచిది అని అంటారు. ఎన్ని రకాల అబద్ధాలు మీరు ఒకసారి ఆలోచించండి. ఇదే అది ఆయన పవన్ కళ్యాణ్ గారి మాట ఆంధ్రాలో నడుస్తున్నాయి కానీ తెలంగాణ ప్రజలకు దురదృష్టవశాత్తు సినిమా పిచ్చి లేదు. కానీ సినిమా పిచ్చి ఉంటే పవన్ కళ్యాణ్ లెక్క ఎక్కడున్న యువత కూడా ఆయన మాటలని రొమ్ము గుద్దుకొని అటాక్ వచ్చి చచ్చిపోయే పరిస్థితులు. కాబట్టి మిత్రులారా, పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి దక్షిణాది రాష్ట్రాలకే ఒక ద్రోహిగా మారిపోయినటువంటి వ్యక్తి, దక్షిణాది రాష్ట్రాల ఐక్యతను దెబ్బతీస్తున్నటువంటి వ్యక్తి, దక్షిణాది రాష్ట్రాలకు అత్యంత ప్రమాదకారిగా మారుతున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నట్టే పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ మాటలు మీరు ఒకసారి గమనించండి. పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి ఏ యాక్టివిటీస్ కానీ అవి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యక్తి. కేంద్రం ఎక్కడ దాకా తీసుకుపోతుంది దేశాన్ని అనేది ఈరోజు అందరికీ అర్థమైనటువంటి విషయం. కేంద్రం ఈ దేశాన్ని హిందీ దేశంగా మార్చడానికి, ఈ దేశాన్ని హిందూ మత దేశంగా మార్చడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలలో పవన్ కళ్యాణ్ ఈ పాపాలలో భాగం పంచుకుంటున్నటువంటి వ్యక్తి. మిత్రులారా, నాకు పవన్ కళ్యాణ్ కేంద్రం ఆడిస్తున్నటువంటి వ్యక్తిలా కనిపిస్తున్నాడు. దక్షిణాది రాష్ట్రాలకు అత్యంత ప్రమాదకారిగా నాకు కనిపిస్తున్నాడు. మీకు పవన్ కళ్యాణ్ పై మీ కామెంట్స్ ఏంటో తెలియజేయండి.